కాటేరం మండల కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు స్థానిక బస్టాండును పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ నూతన బస్టాండును వెంటనే ఏర్పాటు చేయాలని, బస్టాండు లేకపోవడంతో ప్రయాణికులు రోడ్ల మీద నిలబడి వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గడిచిన 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా బస్టాండు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పుడున్న అధికారులు, ఎమ్మెల్యే, మంత్రులు దీనిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగులారు. ఆమ్ ఆద్మీ పార్టీ భూపాల్పల్లి జయశంకర్ జిల్లా కన్వీనర్. గడిచేటువంటి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మరి కాటారం మండల కేంద్రంలో బస్టాండ్ లేదు. బస్టాండ్ లేకపోవడంతో ఇక్కడ సుదీర్ఘమైనటువంటి ప్రయాణికులు కావచ్చు, చుట్టుపక్కల వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. తారతమ్యంగా బస్టాండ్ ఉన్నప్పటికీ కూడా మరి పూర్తి స్థాయిలో బస్టాండ్ లేకపోవడంతో మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి స్థానిక భూమ దగ్గర అంతా కూడా అక్కడ అటుపోయే బస్సులు కావచ్చు, ఇటు బస్సులు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉండడం వల్ల లారీలు పోయేటప్పుడు కావచ్చు, త్రీ వీలర్ కావచ్చు పోయేటప్పుడు కూడా మరి ప్రయాణికులు రోడ్ల మీద ఉంచడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కూడా ప్రమాదం జరిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. స్థానిక ఎమ్మెల్యే మరి మంత్రివర్గ శ్రీధర్బాబు సార్ కూడా మరి వెంటనే స్పందించి మరి బడ్జెట్ను వెంటనే రిలీజ్ చేసి బస్టాండ్ కూడా మొత్తం కూడా ఇదంతా కూల్చివేసి నూతన బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి అంతకుముందు ఉన్నటువంటి గడిచినటువంటి 10 సంవత్సరాల క్రితం మరి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ పట్టించుకోని పరిస్థితి ఉన్నది. స్పందించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే స్పందించి మరి ఇక్కడ ఇట్లే పక్కనే కాళేశ్వరం ఉన్నది, మరి భూపాలపల్లి, గోదావరికని, బెల్లంపల్లి ఇది పోయేటటువంటి బస్సులు అన్నీ కూడా ఇక్కడి నుంచి వెళ్లాల్సిన రాకపోకలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం మెరుగు ఆలోచించి వెంటనే శ్రీధర్బాబు గారు వెంటనే స్పందించి వెంటనే నిధులు తీసుకొచ్చి బస్టాండ్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాం.